ఫ్రెండ్స్, పండగలప్పుడు లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఏదైనా స్వీట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పాయసం. కానీ మనం ఎప్పుడూ చేసే రెగ్యులర్ పాయసం కాకుండా ఈరోజు కొత్తగా ఒక స్పెషల్ పాయసం చేద్దాం. ఇది బియ్యంతో కాదు, ఫ్రెష్ కొబ్బరితో తయారవుతుంది. ఇందులో మిల్క్ పౌడర్ని కానీ కండెన్స్డ్ మిల్క్ని కానీ వేయాల్సిన అవసరం లేదు. అలాగే కోవా కానీ క్రీమ్ కానీ అవసరం లేదు. కేవలం 15 నిమిషాల్లో చాలా ఈజీగా ఈ టేస్టీ అండ్ హెల్దీ పాయసం తయారవుతుంది. ఇక్కడ ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎవరికైతే తీపి తినడం ఇష్టమో వాళ్ళకి దీన్ని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. కాబట్టి లేట్ చేయకుండా మన ఈ రెసిపీని తయారు చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. మొత్తం కాకుండా సగం కొబ్బరిని తీసుకున్నాను. దీనిపైన ఉండే షెల్ని తీసేశాను. ఒకవేళ కొబ్బరికాయ సైజులో చిన్నగా ఉంటే దాన్ని మొత్తం తీసుకోండి. పెద్దగా ఉంటే అందులో సగాన్ని మాత్రమే తీసుకోండి. కొబ్బరి పైన డార్క్ బ్రౌన్ కలర్లో ఏదైతే లేయర్ ఉంటుందో దాన్ని ఎంత వీలైతే అంత రిమూవ్ చేసుకోండి. ఇలా నేను దీనిపైన ఉన్న పొట్టును తీసేస్తున్నాను. కొద్ది కొద్దిగా ఉంటుంది, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎంత వీలైతే అంత క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఈ వైట్గా ఉండే పార్ట్ని ఈ రెసిపీ కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని తురుముకోవాలి. మనం దీన్ని మరీ సన్నగా కాకుండా కాస్త లావుగానే తురుముకోవాలి. మీ దగ్గర ఎటువంటి గ్రేటర్ లేకపోతే మీరు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నా సరిపోతుంది. మరీ లావుగా కాకుండా ఈ విధంగా సన్నగా పల్చగా కట్ చేసుకోండి. నేను తీసుకున్న పచ్చి కొబ్బరిని కాస్త తురుముకున్నాను. మరి కాస్త ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ని తీసుకున్నాను. నేను ప్యాకెట్ పాలను యూజ్ చేస్తున్నాను. మీరు ఇందులో డైరీ పాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆవు పాలైనా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ పాలు అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలని బాయిల్ చేసుకుందాం. పాలు బాగా మరిగాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసుకున్న కొబ్బరిని వేసుకోవాలి. కావాలంటే మీరు ఈ కొబ్బరి తురుమును 1 టీ స్పూన్ నెయ్యిలో వేసి ఫ్రై చేసి తీసుకున్నా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ దీన్ని డైరెక్ట్గా వేసుకుంటున్నాను. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. దానివల్ల పాలు బాగా మరుగుతాయి. అలాగే మనం వేసిన కొబ్బరి తురుము సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిద్దాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండడం చాలా అవసరం. లేకపోతే పాలు కిందకి వెళ్ళి మాడిపోతాయి. మనం మొదట ఎన్ని పాలు తీసుకున్నామో ఇప్పుడు ఎన్ని పాలు అయ్యాయో మీరు ఇక్కడ చూడొచ్చు. పాలు కాస్త చిక్కబడ్డాయి. కడాయికి అంటుకున్న మేగడను కూడా ఇలా తీస్తూ పాలల్లోనే వేసుకోండి. దానివల్ల ఇవి మేగడతో చాలా బాగా చిక్కబడతాయి. అలాగే మీరు సపరేట్గా క్రీమును కానీ కోవాని కానీ ఇందులో వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను కొన్ని బాదంలను జీడిపప్పును కట్ చేసి తీసుకున్నాను. వాటిని ఇందులో వేసుకుంటున్నాను. కొన్ని బాదం ముక్కలను వేయకుండా పక్కన పెట్టుకున్నాను. వీటిని మనం తర్వాత యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని మీరు మీ ఇష్ట ప్రకారం ఎక్కువ లేదా తక్కువ వేసుకోండి. ఇందులో ఇన్నే వేసుకోవాలని ఏం లేదు. డ్రై ఫ్రూట్స్ లేకుండా కూడా ఇది బాగుంటుంది. కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే తినేటప్పుడు నోటికి తగిలితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వీటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాం. 2 నుండి 3 నిమిషాల పాటు వీటినన్నింటినీ బాగా ఉడికించుకోవాలి. దానివల్ల మనం వేసిన బాదం జీడిపప్పు పాలతో ఉడికి కాస్త సాఫ్ట్ అవుతాయి. ఇప్పటి వరకు మనం ఇందులో స్వీట్నెస్ కోసం ఏమీ వేయలేదు. అందువల్ల ఇప్పుడు నేను ఇందులో 1 కప్పు పంచదారని వేసుకుంటున్నాను. పంచదారను మీరు తినే తీపిని బట్టి ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. అది కాకుండా మనం పచ్చి కొబ్బరిని వేసుకున్నాం కాబట్టి అది కాస్త తీపిగానే ఉంటుంది. అలాగే పాలు కూడా చిక్కబడ్డ తరువాత కాస్త తీపిగా మారుతాయి. దానివల్ల మీరు పంచదార క్వాంటిటీని తక్కువగా వేసుకోండి. 1 లీటర్ పాలకు 1 కప్పు పంచదార సరిపోతుంది. మీరు కావాలంటే ఇందులో కండెన్స్డ్ మిల్క్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. మీరు ఈ ఇలాచీ పౌడర్ని ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి. దానివల్ల స్మెల్ చాలా బాగా వస్తుంది. దీని కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో, పాల క్వాంటిటీ ఎంతగా తగ్గిపోయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. పాలు మొత్తం బాగా చిక్కబడ్డాయి. ఇప్పుడు ఇందులో నేను కుంకుమ పువ్వు వేసిన పాలను కలుపుకుంటున్నాను. దానివల్ల పాయసానికి మంచి కలర్ వస్తుంది. కానీ ఇది కంపల్సరీ అని ఏమీ లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేను కొన్ని కుంకుమ పువ్వు రేకలను వేడి పాలల్లో వేసి నానబెట్టుకున్నాను. దాన్ని ఇందులో వేసుకున్నాను. కుంకుమ పువ్వు వల్ల ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. కుంకుమ పువ్వు మన ఆరోగ్యానికి చాలా మంచిది.
చివరిగా నేను ఇందులో కొబ్బరి బోండాలో పల్చగా ఉండే కొబ్బరిని తీసి వేసుకుంటున్నాను. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు వీలైతే దీన్ని తప్పకుండా వేసుకోండి. దీన్ని వేసిన తర్వాత ఎక్కువగా ఉడికించొద్దు. గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేద్దాం. దీంతో మన డెలీషియస్, హెల్దీ, టేస్టీ అయిన కొబ్బరి పాయసం తయారైంది. దీని స్ట్రక్చర్ చూడండి. దీన్ని వేడివేడిగా అయినా లేదా ఫ్రిడ్జ్లో ఉంచి కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఎంత క్రిస్పీగా, ఎంత సాఫ్ట్గా కనబడుతుందో కదా. మనం ఇందులో సపరేట్గా క్రీమును కానీ, కోవాని కానీ, మిల్క్ పౌడర్ని కానీ వేయలేదు. కేవలం పాలను, కొబ్బరిని మాత్రమే యూజ్ చేశాము. ఇది ఎంత చిక్కగా ఉందో చూడండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా. దీని ముందు మిగిలిన పాయసాలన్నీ కూడా తక్కువే. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. కాబట్టి మీరు ఈ టేస్టీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.